బలూచిస్తాన్ పాకిస్తాన్కి చాలా విధాలుగా ఇంపార్టెంట్ స్టేట్. ఒకటి, బలూచిస్తాన్ మినరల్ రిచ్, అందులో కోల్, న్యాచురల్ గ్యాస్, కాపర్, గోల్డ్ ఇలా చాలా మినరల్స్ ఉన్నాయి. సుయి గ్యాస్ ఫీల్డ్స్ అని బలూచిస్తాన్లో ఉన్న న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్సే పాకిస్తాన్కి మేజర్ గ్యాస్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే బలూచిస్తాన్ ఏరియా లెస్ పాపులేషన్ డెన్సిటీ, పాపులేషన్ బాగా తక్కువ ఉంటుంది. సో ఫ్యూచర్లో మిలిటరీ బేస్ కట్టాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా కూడా అది సూటబుల్ ప్రావిన్స్, సూటబుల్ స్టేట్. ఇంకొకటి స్ట్రాటజిక్గా బలూచిస్తాన్ ఇరాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి నైబరింగ్ స్టేట్ అనమాట. నైబరింగ్ దానివల్లే యుఎస్ఏ కానీ చైనా కానీ పాకిస్తాన్కి ఎక్విప్మెంట్స్ ఇస్తాయి ఈ బలూచిస్తాన్ చూసి. ఈవెన్ చైనా కూడా సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని బలూచిస్తాన్ నుంచే తీసుకుంటూ వెళ్ళింది. గ్వాదర్ పోర్ట్ దాకా వెళ్ళి గ్వాదర్ పోర్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేసింది చైనా అరేబియన్ సీలో. సో ఇప్పుడు కానీ బలూచిస్తాన్ పాకిస్తాన్ విడిపోతే సిపిఈసికి చాలా మేజర్ డ్యామేజ్ అవుతుంది. ఈవెన్ పాకిస్తాన్ కూడా అరేబియన్ సీ యాక్సెస్ అనేది తగ్గిపోతుంది, స్ట్రాటజిక్గా ఎఫెక్ట్ అవుతుంది పాకిస్తాన్. అసలు సిపెక్లో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో బలూచిస్తాన్లో ఎనర్జీ, రైల్, రోడ్స్ ఇలా చాలా కన్స్ట్రక్ట్ చేయాలన్న స్ట్రాంగ్ ప్లాన్ చేయలేకుంది. ఇంకోటి ఏంటంటే బలూచిస్తాన్ ఫ్యూచర్లో కూడా అగ్రికల్చర్కి, లైవ్ స్టాక్కి చాలా సూటబుల్ ప్రదేశం. ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా గ్రో చేస్తుంది. అంటే హార్టికల్చర్ క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు దాన్ని. దాంతోపాటు మనం అబ్జర్వ్ చేస్తే బలోచి తెగ, బలోచి సెక్ట్ ఏదైతే ఉందో బలూచిస్తాన్లో, వాళ్ళు పాపులేషన్ వైజ్ గా పాకిస్తాన్లో హైయెస్ట్ సెక్ట్ అనమాట. సో బలూచిస్తాన్ కానీ సపరేట్ స్టేట్ ఫామ్ అయితే పొలిటికల్ గా కూడా అన్స్టేబుల్ అయిపోతుంది పాకిస్తాన్. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఓవరాల్ పాకిస్తాన్లో ఈస్ట్ పాకిస్తాన్ ఓన్లీ 15.6% మాత్రమే, 15% మాత్రమే. బట్ అది పాకిస్తాన్ నుంచి సపరేట్ అవ్వడం వల్ల ఎంతో ఎఫెక్ట్ అయింది పాకిస్తాన్. కానీ ఈసారి మాత్రం బలూచిస్తాన్ 1947లో పాకిస్తాన్లో భాగం కాదు, 1948లో యాడ్ అయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ల్యాండ్, అంటే 44% ఆఫ్ పాకిస్తాన్ బలూచిస్తాన్ మాత్రమే. సో అది విడిపోతే పాకిస్తాన్ సగానికి ముక్కలైపోయినట్టే, అంటే ఇంకా వీక్ అయిపోతుంది పాకిస్తాన్.